హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ ఫ్లూట్ అచ్యుత్ మాట్లాడుతున్నాను. గతంలో మనం అలంకారాలకు సంబంధించి ధృవతాళ అలంకారము, మట్టితాళ అలంకారము చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం రూపక తాళము మరియు ఏకతాళ అలంకారాలు ప్రాక్టీస్ చేద్దాము. ముందు గాత్రం మీద చెప్పుకుందాము. సరి సరి గమ రి గ రి గమ ప గమ గమ పద మా ప మా పద ని పద పద ని సా సా ని ద ప ని ద ప మ ధ ప మ గ ప మ గ రి మ గ రి స సరి సరి గ మ రి గ మ ప గ మ పద మా ప పద ని పద ని సా సా ని ద ప ని ద ప మ ధ ప మ గ ప మ గ రి మ గ రి స. ఆ విధంగా మనం రూపకతాళ అలంకారాన్ని మనం సాధన చేయవచ్చు. నేను 120 BPMలో మీకు వినిపించాను. మీరు 120లో చేసిన తర్వాత గతంలో చెప్పుకున్నట్టుగా 130, 140, 150 ఆ విధంగా 280 BPM వరకు కూడా మీరు తప్పనిసరిగా సాధన చేయండి. మెట్రోనోమ్ సహాయంతోనే మీరు చేయండి. చేస్తేనే టైమింగ్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఆ విధంగా చేయండి. అదేవిధంగా ఏకతాళ అలంకారాల్లో చతురస్ర జాతి ఏకతాళము. ఇందులో 4 అక్షరాలు ఉంటాయన్నమాట. సరి గమ రి గమ ప గమ పద మా పద ని సా సా ని ద ప మ ధ ప మ గ ప మ గ రి స సరి గమ రి గమ ప గమ పద మా పద ని సా సా ని ద ప మ ధ ప మ గ రి స. ఆ విధంగా ఏకతాళ అలంకారాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా వేరు స్పీడ్లో అంటే 120, 130, 140 ఆ విధంగా 280 స్పీడ్ వరకు కూడా ప్రాక్టీస్ చేయండి. మన ఫ్లూట్ అచ్యుత్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే మీ యొక్క సూచనలు సలహాలని మీ కామెంట్ ద్వారా తెలియపరచగలరని చెప్పేసి భావిస్తూ వచ్చేసారి ఇంకొక అలంకారంతో మళ్ళీ మనం కలుసుకుందాము. ధన్యవాదములు.